అంటే ఇక్కడ మనకి మూపిరప్పు ఇరప్పు అని పిని అని ఇలా చెప్తున్నారు కదా. అంటే ఏమిటి? மூப்பு అంటే பிறப்பு என்கிற మూపు పిరప్పు ఎన్గిర సొల్కల్ మూపు అని పిరప్పు అనే ఈ పదాలు సంధి కార్యంతో ఉగరం మరైందు పు అనేటువంటిది కనబడకుండా మూపిరప్పు అయిపోయింది అని చెబుతున్నారు. పిని అంటే దారిద్ర్యానికి కూడా పేరు. మరణం అని చెప్పచ్చు, దారిద్ర్యము అని కూడా చెప్పచ్చు అంటున్నారు. అర్థం మూపిరప్పు. ఈడు వ్యాఖ్యానం. ఆయే தாயே என்னபடியாய் மாதாபிதா என்கிறபடியே எனக்கு సర్వవిధ బంధు వర్గముమాన అవనే. ఆయే అమ్మా అన్నట్టుగా, తాయే ఎన్నపడియాయి అమ్మా అని పిలుస్తున్నట్టుగా పిలుస్తున్నారట ఆళ్వారు పెరుమాళని. మాతాపిత ఎంగిరపడియే ఎనకు సర్వవిధ బంధు వర్గమానవనే. ఆయే నీయే కూయే కొల్ అన్న, నువ్వే నన్ను పిలిపించుకోవయ్యా అని చెబుతున్నారు కదా. దానికి ఆయే అంటే అమ్మా నన్ను నీ దగ్గరికి పిలిపించుకో అని పెరుమాళని అడుగుతున్నారు ఆడవాళ్ళు. ఎలా? మాతాపిత ఎంగిరపడియే తల్లి తండ్రి అని చెప్పినట్టుగా ఎనకు సర్వవిధ బంధు వర్గమానవనే, నాకు సర్వవిధ బంధువు నువ్వేనయ్యా అన్నికే లేక ఇవ్వులగత్తు నిర్పనవం తిరువనవం నీయే ఆయే. ఇందలోకత్తిల్ ఇందులగత్తు ఈ లోకంలో ఉన్నటువంటి జంగమ స్థావరాలన్నీ కూడా నీయే, నువ్వే, వాటన్నిటికీ కూడా ఆధారం, తల్లి లాంటి వాడివి నువ్వే అంటూ ఇందలోకత్తిల్ స్థావర జంగమాత్మకమాన సర్వ పదార్థంగళం நீ என்கிற சொல்லுக்குள்ளே ஆம்படி ప్రకారమాయత్తు నీ ఒరువనమే ప్రకార్యాయ్. ఈ లోకంలో ఉన్నటువంటి స్థావరాలు గాని జంగమాలు గాని అన్నిటితో కూడుకున్నటువంటిది ఈ లోకం. అలా స్థావర జంగమాత్మకమైన అన్ని పదార్థాలు కూడా ఎలా ఉన్నాయి? నీ అనేటువంటి పదంతో చేరిపోయి ఉన్నాయి. నువ్వు అంటే ఏమిటి? ఎక్కడి వరకు? స్థావరము అన్నాం అనుకోండి, ఒక కొండ అన్నాం అనుకోండి, కొండ వరకైనా ఆ కొండ లోపల ఉన్న నీ వరకు కూడా ఆ శబ్దం పర్యవసించేటట్టుగా. ఏదో ఒక ఆవు అన్నాం అనుకోండి, ఆవు అంటే ఆవు వరకే ఉంటుందా ఆ పదం, ఆ శబ్దం యొక్క, ఆ పిలుపు యొక్క స్థితి అంటే మనకు తెలియదు. మనం పిలిచేది మాత్రం బయట ఉన్న ఆవు దేహం మీద మాత్రమే దృష్టి ఉంటుంది మనకి. కానీ వాస్తవానికి ఎలా ఉండాలి మన దృష్టి అంటే ఆవు లోపల ఉన్న ఆత్మ, ఆ ఆత్మ లోపల ఉన్న పరమాత్మ వరకు పర్యవసిస్తుంది. నీకు భావన ఉన్నా లేకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా నీ పిలుపు అక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఆయన పలుకుతాడు ఓయ్ అని, కానీ నీకు తెలియదు కదా. నీ భావన ఎక్కడుంది? ఈ శరీరం మీద వరకు మాత్రమే ఉంది. అందువల్ల నీకు ఆ భావం తెలియట్లేదు. కానీ ఇందలోకత్తిల్ స్థావర జంగమాత్మకమాన, స్థావరాలకి జంగమాలకి అన్నిటికీ ఆత్మ వలె ఉన్నటువంటి సర్వ పదార్థంగలు, నిన్ను ఆత్మగా కలిగినటువంటి స్థావరాలవ్వచ్చు జంగమాలవ్వచ్చు అన్ని కూడా నీ ఎంగిర సొల్లుక్కుళ్ళే ఆంబడి ప్రకారమాయిస్తూ, నీ అనేటువంటి ఆ పదానికి చేరిపోయేటట్టుగా ప్రకారమాయత్తు ప్రకారంగా ఉన్నాయి. అంటే ఎలా ఉన్నాయి? ఈ జంగమాలు గాని స్థావరాలు గాని నువ్వే, నీకు ప్రకారంగా ఉన్నటువంటివి. నీ ఒరువనుమే ప్రకారి ఎవరయ్యా అంటే అవి స్థావరమైన జంగమమైన జీవుడైన చేతనమైన అచేతనమైన అన్నిటికీ ప్రకారివి నువ్వు. అన్ని వస్తువులు కూడా నిన్ను ప్రకారిగా కలిగినటువంటివి. ఈ వస్తువులన్నీ నీకు ప్రకారాలు అంటూ మత్తు ఒక పొరుళం ఎన్ని నేహనానాస్తి ஆத்மைவாபூத் சத்கேன கம்பஸ்யேத் என்னும் சொல்லுகிறபடியே அப்ரஹ்மாத்மகமாய் స్వతంత్రమాయ్ ఇరుప్పది ஒரு పదార్థంగళై ఆయిత్తిల్లై ఎన్గిరదు. ఇదిగో భగవతత్వం లేనటువంటిది గాని స్వతంత్రంగా ఉన్నటువంటిది గాని ఒక్క పదార్థం కూడా ఇక్కడ లేదు. నేహనానాసి అవన్నీ అవి ఉపనిషత్ వాక్యాలు. దాని సారం ఇదే కనుక అబ్రహ్మాత్మకమైనటువంటిది స్వతంత్రంగా ఉండేటువంటి పదార్థం ఏ ఒక్కటి లేదు అని చెప్తూ, నీ నిన్నమయ్యాల్, నీ ఇప్పటి నిన్న పిన్బు, నువ్వు ఈ రీతిగా ఉన్న తర్వాత నో ఇత్యాది శరీరత్తుక్కు వందవత్తుక్కు శరీరియాన ఆత్మ సుఖిత్తల్ చెయ్యుమోపాది ఎనక్కు వందవత్తుక్కు சுகித்தல் செய்வாய் நீயாம்படி சம்பந்தம் உண்டாயிருந்த பின்பு ஜன்ம நிபந்தனமான இவ்வியசனங்களை கழித்து நோயும் பிணியும் என்னும் ஆதிவியாதிகள். நோய் இத்தியாதி శరీరత్తుకు వంద, ಇವತ್ತುకు ఈ
ఇప్పుడు ఈ శరీరానికి కలిగేటువంటి ఈ కష్టాలు, కష్టమైన, సుఖమైన, ఆనందమైన, దుఃఖమైన ఏదైనా ఇవన్నీ కలిగేది కేవలం శరీరానికి మాత్రమే. కానీ మనం ఏమనుకుంటాం, అది మనసు దాకా ఉన్నది, మనసు ఏమిటి ఆత్మ వరకు ఉంది, ఆత్మ వరకు ఉన్నాయని భావిస్తాం. కానీ ఏ దుఃఖమైన సుఖమైన, ఇప్పుడు చేతి మీద ఒక దెబ్బ తగులుతుంది, అది ఈ శరీరం వరకు మాత్రమే, కానీ లోపలున్న ఆత్మ దాకా వెళ్ళదు కదా. అలా శరీరత్తుక్కు వందవత్తుక్కు శరీరియాన ఆత్మ సుఖత్తలు చెయ్యుమోపాది. ఇదిగో శరీరానికి వచ్చినటువంటి వానికి ఈ శరీరం నిలబడి ఉండాలి అంటే లోపల ఆత్మ ఉండాలి కదా. ఆ శరీరిగా ఉండేటువంటి ఆత్మ సుఖిత్తలు చెయ్యుమోపాది, ఈ శరీరానికి కలిగినటువంటి ఆనందాన్ని ఆత్మ సుఖాన్ని అనుభవించినట్టుగా ఎనక్కు వందవత్తుకు సుఖిత్తలు செய்வாய் நீயும் ఆంబడి సంబంధం ఉండాయిదుంద పెంగు. శరీరానికి వచ్చింది, శరీరికి సంబంధం ఉంటుంది అని చెప్తున్నాను. ఇందాక సంబంధం ఉండదు అని చెప్పాను కదా, అది కాదు. ఈ శరీరానికి ఏది కలిగినా అది శరీరి అయినటువంటి లోపల ఉన్న ఆత్మ వరకు వెళ్తుంది. అంటే మన శరీరానికి తగిలింది మన లోపల ఆత్మ వరకు చేరుతుంది. అలానే మనం ఇప్పుడు ఎవరు, ఈ ఆత్మ భగవంతుడికి శరీరం కాబట్టి భగవంతుడికి శరీరమైన ఈ ఆత్మకి ఏదైనా ఇబ్బంది కలిగితే, సుఖమైన దుఃఖమైన కలిగితే అది ఎవరికి చెంది ఉంటుంది, లోపల ఈ ఆత్మకి శరీరి అయినటువంటి పరమాత్మ వరకు చేరి ఉంటుంది. కాబట్టి ఎనక్కు వందవత్తుకు సుఖిత్తలు చేయవాయ్ నీయాంబడి సంబంధం ఉండాయిరుంద పెంగు. ఇదిగో ఇప్పుడు ఈ శరీరం, ఈ ఆత్మ ఎవరిది, నీది, నీకు శరీరం లాంటిది, దీనికి కలిగేటువంటి కష్ట సుఖాలన్నీ నువ్వే అయిన తరువాత జన్మ నిబంధనమాన ఈ వ్యసనంగళ ఎక్కజిత్తు నోయుం పినియుం ఎన్ను ఆది వ్యాధిகள். అలా అయిన తర్వాత జన్మ కారణంగా వచ్చేటువంటి ఈ వ్యసనంగళ ఎక్కజిత్తు ఈ దుఃఖాలన్నిటినీ తొలగింపచేయవయ్యా. నోయుం అంటే నోయుం పినియుం ఎన్ను. నోయుం అంటే వ్యాధి, పినియుం అంటే చెప్పుకున్నాం కదా ఇందాక, దారిద్ర్యం అనే అర్థం ఇచ్చారు కదా. అంటే ఏమిటంటే ఆది వ్యాధిகள். అంటే ఆది వ్యాధులు అంటే ఏమిటి, మానసికమైనటువంటి బాధలు, శారీరకమైనటువంటి బాధలు, ఈ రెండు. కూయేకొల్ ఇవంతానే ఒరువిరాన్ ఎన్నుయిరాదే నీయే అழைத்துக்கொண்டு అరుళ వేణుం. ఇవంతానే ఒరువిరాన్ ఎన్నుయిరాదే, ఇతడు చేస్తున్నాడండి అని భావించకుండా, తన ప్రయత్నం ఏదో తను చేసుకుంటున్నాడని ఇరాదే దయ చూపించకుండా ఉండకుండా నీయే అழைத்துக்கொண்டு అరుళ వేణుం. ఇదిగో ఇది నీ శరీరం అయ్యా, నీకు కలిగినటువంటి మాలిన్యాన్ని నువ్వే కదా తొలగించుకోవాలి. దుఃఖమైనా నువ్వే తొలగించుకోవాలి, మాలిన్యమైనా నువ్వే తొలగించుకోవాలి. కాబట్టి నీయే అழைத்துக்கொண்டு అరుళ వేణుం, నువ్వే నన్ను పిలిపించుకొని నా విషయంలో అనుగ్రహాన్ని చూపించాలి. ఎందుకు, ఇదిగో నా ఆత్మ ఏమిటి, నీకు శరీరం, నీ శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే కాబట్టి నువ్వే పిలిపించుకో. అది కోడు ఉలగం ఉన్నై విట్టు శబ్దాదిగళాలే పోదు పోక్కిరుక్కిర లోకం. ఎలా కొడు ఉలగం, క్రూరమైనటువంటి లోకం. ఎంచేత నువ్వు తప్ప శబ్దాది విషయాల్లో పుచ్చుకునేటువంటి ఈ లోకము కొడు ఉలగం అంటున్నారు ఆళ్వార్లు. అంచేత కాట్టేలే దృష్టి విషం బోలే కాణిలు ముడివన్. దృష్టి విషం బోలే, విషము లాంటిది ఈ లోకం. దృష్టి విషం బోలే అన్నట్టు కనపడేటువంటి విషం లాంటిదేమో. కాణిల్ ముడివన్, చూసామో దాన్ని ఒక్కసారి నశించిపోవటమే అది. ఇందలోక యాత్రయ్యన్ కన్నుకు ఇలక్కాగాదుడి వేణుం ఎంగయ్యాలే. ఈ లోకయాత్ర నా కంటికి కనపడకుండా చెయ్యవయ్యా అని ప్రార్థించటం చేత ఇందలోక యాత్రే ఎవరు కన్నీళ్ళు పట్టదు ఎల్లయ్యా ఇరిందపడి. అదేమిటండి, ఆళ్వారు ఏమడుగుతూ ఉన్నారు, ఈ లోకయాత్ర, ఈ లోకుల యొక్క జీవనము, వీళ్ళ యొక్క స్థితి నా కంటికి కనపడకుండా చెయ్యవయ్యా అంటున్నారు ఆళ్వారు. అంటే కన్నుకు ఇలక్కాగదొడియే వేణు, నా కంటికి కనపడకుండా చేయవయ్యా అంటే ఇంద లోకయాత్ర ఎవరు కన్నీళ్ళు పట్టదిల్లయ్యా ఇరిందపడి. ఏమిటట, ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఆడవాళ్ళ యొక్క దృష్టి వాటి మీద లేదు అని అర్థం చెప్పుకోవాలట. అదేమిటండి, ఎదురుగా కంటికి కనపడుతూ ఉంటే అది ఆడవాళ్ళ కంటికి కనపడకుండా ఎలా ఉంటుంది?
మన ఎదురుగా ఉన్నటువంటిది, ఇప్పుడు మనం ఒక చోట కూర్చొని ఉన్న ఎదురుగా ఉన్న వస్తువులన్నీ మన కంటికి కనబడుతూ ఉంటాయి కదా. కానీ இந்த లోకయాత్ரை ఎవరి కన్నిల్ పట్టదు ఎల్లయ్యా ఇరుందపడి. ఈ లోకయాత్ర అనేటువంటిది వీడి కంటికి కనపడనట్టుగా ఉంది కనుక అందుకనే దీన్ని నాకు చూపించకు, దీన్ని నాకు చూపించకు అంటున్నారట ఆళ్వారు. అదేమిటంటే అలా ఎలా ఉంటుంది అంటే చెప్తున్నారు, ఎర్వరమది నెలం అరుణినవోపాధి సర్వశక్తియానా అవన్ ఇత్తై కాటిల్ కాణుం ఇత్తనే. నాకు ఇది చూపించకు అంటున్నారు కదా ఆళ్వారు. ఆళ్వారు చూపించొద్దంటే మాత్రం కనపడకుండా ఎలా ఉంటుందండి అంటే, ఆళ్వార్లకి ఏదైనా సరే పెరుమాళ్ళు ఏది చూపిస్తే అది మాత్రమే చూడటం అలవాటు. ఇంకొక దాని మీద దృష్టి ఉండదు ఆడవాళ్ళకి. అంచేత భయర్వరమదినలం అరుడినవోపాధి సర్వశక్తియానా అవన్ ఇత్తై కాటిల్. భయర్వరమదినలం నాకు అజ్ఞానమే మాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించాడు కదా. దానితో పాటుగా ఇత్తై కాటిల్, ఈ లోకాన్ని చూపించాడు అనుకోండి ఆయన. కాణుం ఇత్తనే, చూస్తారంతే. అంతేకాని ఆడవాళ్ళ యొక్క దృష్టి ఎప్పుడు ఈ లోకం మీద ఉండదు. వారికి ఎప్పుడు దృష్టి పరమాత్మ మీద, ఆ పరమాత్మ ఏం చేసి ఉన్న ఆ నిత్య విభూతి మీద, ఆ పరమాత్మ చేత పరమాత్మ కైంకర్యాలు పొందుతూ ఉంటాడే ఆ నిత్య సూర్యుల మీద ఎప్పుడు సదా పశ్చంతి సూరయ అన్నట్టు వాళ్ళెలా ఉన్నాడు, ఆయనలా ఉన్నాడు, ఆ లోకం ఎలా ఏ కైంకర్యం చేయాలి ఇలాంటి భావనలే తప్ప వాళ్ళకి ఎదురుగా ఉన్నటువంటి లోకం మీద దృష్టి లేదు. కానీ నన్ను ఇందులోంచి తప్పించవయ్యా, నాకు ఇది కనపడకుండా చెయ్యి అని అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు ఆ పెరుమాళని? నువ్వు చూపిస్తే ఎలాగైతే నాకు భక్తి రూపాపన్న జ్ఞానాన్ని నీ యొక్క కటాక్షంతో నాకు అనుగ్రహించావో, అలానే నువ్వు చూపిస్తే ఈ లోకాన్ని చూస్తావు, లేకపోతే నాకు వద్దయ్యా అనేది. ఆనాల్ ఇవ ఎన్న ఉలగియక్క ఎన్నత్తోడు చేరుంబడి ఎన్నెన్నిల్. ఏమండి, అయితే ప్రతి పాసనంలో ఇవయన్న ఉలగియర్తాయి, ఇవయన్న ఉలగియర్తాయి అంటున్నారు. ఏమి లోకపు స్వభావాలు స్వామి, ఈ స్వభావం ఏమిటి, ఇలా ఉన్నారు, ఈ లోకులు ఏమిటి ఇలా ఉన్నారని వేదన పడుతూ ఉన్నారు కదా ఆళ్వారు. మరి ఆ పదం ఎలా చేరుతుందండి? ఆళ్వాళ్ళకి ఏమీ కనపడకపోతే ఈ లోకుల స్వభావం ఇలా ఉన్నదేమిటి అని బాధపడరు కదా ఆళ్వారు. మరి అదెలా చెప్పారు అంటే, పరహితం ఎంగిర బుద్ధియాలే మున్పు అనుసంధిస్తారు. పరహితం, ఇతరుల యొక్క హితాన్ని చూడాలి మనం, నేత్రాలు ఉన్నందుకు అనే భావనతోటి మున్పు అనుసంధిస్తారు. మొదట ఇవయన్న ఉలగేర్కై అనే దాన్ని అనుసంధానం చేశారు. కానీ ఇదిదాన్ ఎన్నై ఒందు కిట్టాలపడి పన్న వేణు ఎంగిరారు ఇది. ఇందులో ఇప్పటి వరకు ఏం చెబుతున్నారు? ఇతరులకి హితం కలగాలనే భావంతో పెరుమాళ్ళే ఏమిటి లోకుల స్వభావం ఎలా ఉన్నది, వారిని అందులోంచి బయటికి తీయవయ్యా అని ప్రార్థించారు. కానీ ఇప్పుడేం అడుగుతున్నారట? ఇదిదాన్ ఎన్నై ఒందు కిట్టవన్నాదపడి, అదిగో ఈ సంసారం వచ్చి నన్ను సమీపించకుండా ఉండేలాగా నన్ను అనుగ్రహించవయ్యా. ఇప్పటి వరకు లోకుల రీతి ఇలా ఉందేమిటని పరుల యొక్క అనర్థాన్ని చూసి బాధపడినటువంటి ఆళ్వారు ఈ పాసురంలో ఇంకా అది వచ్చి నన్ను చేరకుండా ఉండేలాగా నన్ను అనుగ్రహించవయ్యా. ఈ సంసారంలో నన్ను కలపకు, ఈ సంసారులతోటి నన్ను కలపకు, ఇందులోంచి నన్ను బయటికి వేరుగా తీయి. అది కూడా ఎలా అంటే, ఇదిదాన్ ఎన్నై ఒందు కిట్టాదపడి పన్న వేణం, ఈ సంసారం అనేటువంటిది వచ్చి నన్ను సమీపించకుండా ఉండేలాగా నా విషయంలో నువ్వు అనుగ్రహాన్ని చూపవయ్యా అంటున్నారు ఆళ్వారు ఈ పాత్రంలో. ఆయే ఇవ్వులగత్తు నిర్పనవం తిరువనవం నీయే మత్తరు పొరుడుం ఎన్ని నీ నిన్నమయ్యా నోయేమో பிறப்பிறப்புப்பினியே என்னு இவை ஒழியா பூயே கொள்ளு அடியேனை கொடுவுலகும் காட்டேலே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். எட்டாம் பாட்டு. நாமே செய்ய புகா நீர் வேண்டா என்னவாரோ அந்தோ தவிர்ந்தது ఇదుక్కు నమ్మై కట్ట వేణుమో ఎన్నా అడుగుతున్నాడు. ఇక్కడ పెరుమాళ్ళు వచ్చాడు మళ్ళా సీన్లోకి. ఏమడుగుతున్నాడు? ఆళ్వారే ఏదో మేము చేయలేదు అన్నట్టు మాట్లాడతారు ఏమిటి మీరు? నేను చేయడానికి ఆరంభించగానే మీరే కదా వేండా అన్నారు. మీరు అన్నో తవిరిండదు అలా అనబట్టి కదా నేను విడిచిపెట్టేశాను. అయితే ఇదుక్కు నమ్మై కట్ట వేణుమో ఎన్నా,
ఇప్పుడు నన్ను నిర్బంధిస్తారేమిటి? పెరుమాళ్ళ ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని నన్ను నిర్బంధిస్తారేమిటి? నేను చేయటానికి మిమ్మల్ని రక్షించడానికే ఉద్యుక్త. కానీ మీరు నన్ను అడ్డగించారే, పరమాత్మ నాకు ఆ రీతిగా వద్దు అన్నారు కదా. ఎక్కడొద్దన్నారు? ఎమ్మావీడిలో. నేను ఏమడిగారు ఆళ్వారు? తనక్కేయాలి అన్నయ్య కొళ్ళు మీదే అన్నారు. అంటే నీ కోసం నన్ను రక్షించుకోవయ్యా అన్నారు, నా కోసం కాదు అన్నారు కదా ఆళ్వారు. అందుకని ఇక్కడ ఈయన కూడా ఏమడిగాడు? నేను రక్షిస్తానన్నాను, కానీ నువ్వే కదా వద్దన్నావు, ఇప్పుడు మళ్ళా నన్ను నిర్బంధించి పరమాత్మ ఇలా చెయ్యి అంటావేమిటి నువ్వు అని అడుగుతున్నాడు. చెయ్యక్కడవది ఆగిలదు ఎన్ను செய்வது என்கிறார், செய்வக்கடையதாகில் அது என்று செய்வது என்கிறார். எம்மா வீட்டு திறமும் செப்பம் என்னாரே, చెయ్యక్కడవదాగిల్ అది ఒండు చేయవది ఎన్గిరా. చేయగలిగితే కనుక అది చేయవది ఎన్గిరా, అది చెయ్యండి అన్నారు. ఏమని? ఎమ్మా వీట్టు తిరమం చెప్పం అన్నారే. ఏమన్నారు మీరు? ఎమ్మా వీట్టు తిరమం చెప్పం, అది మాకు స్థిరం కాదు. వీడు అంటే పరమపదం, మా వీడు అంటే గొప్ప పరంపదం, ఎమ్మా వీడు అంటే ఇంకా విశేషం. అంటే వీడు అంటే పరమపదం అని చెప్పకుండా స్వర్గం అని ఇలా స్టెప్పులుగా చెప్పారు కదా. వీడంటే ఏమిటి, మా వీడంటే ఏమిటి, ఎమ్మా వీడు అంటే పరమపదము అని అర్థాన్ని చెప్తూ అక్కడ ఏమన్నారు? ఎమ్మా వీట్టు తిరమం చెప్పమన్నారే, ఇది స్థిరం కాదు అని మీరే కదా అన్నారు. మేము మీకు పరమపదాన్ని ఇవ్వనని అన్నావా? ఇస్తామన్నప్పుడు మీరే కదా వేండా అని చెప్పారు మీరు. అందుకని నేను ఆగిపోయా. ఇందులో నా తప్పేమిటి కనుక అంటున్నట్ట ఆయన. పాపం. కాటిని కరందుమిజిందు ఉమిజు నిలనీర్తి విసుంబుకాల్ ఈటి நீவைத்து அமைத்த இமையோர் வாழ்த்தனி முட்டை கோட்டை எனில் கழித்து என்னை உன் கொழுஞ்சோதி உயரத்து கூட்டறிய திருவடிகள் எங்கும் கூட்டுரியே. కాటినంటే మునుపటి సృష్టి యందు ప్రకాశపరిచి, కాటి నీ కరందు నిరపేక్ష కారణభూతుడు వగు నీవే స్వరూపమునందు దాటి సృష్టి కాలమందు క్రక్కి, కరందు ఉమిజం నిలనీరు తీ విసుంబుకాల్ ఈటివైతు, అది సృష్టి కాలమందు కక్కి భూమి, జలము, అగ్ని, ఆకాశము, వాయువులకు పంచభూతములను చేర్చి ఉంచి దేవతలకు, ఎక్కడుంది దేవత? ఇటువైపు ఇమయోర్ అంటే దేవతలకు, వాడు అమైతని ముట్టై దేవతలకు వాసస్థానమైనట్లుగా సృష్టించినటువంటి తనిముట్టు అద్వితీయమైన అండమనియడి కోట్టయినై కజిత్తు, కోటను పోగొట్టి, అద్వితీయమైన అండమనే కోటను పోగొట్టి, ఎన్నై ఉన్ కొజుంజోతి ఉయిరెత్తు, ఎన్నై నన్ను, నీకు, కొజుంజోతి అసాధారణమును నిరవధిక తేజో రూపమును అయినటువంటి ఉయిరెత్తు కూడు అరియ తిరువడికల్, తేజో రూపమునైన మేలైన పరమపదమునందు పొందుటకు అసాధ్యమైన, మేలైన పొందుటకు అసాధ్యమైనటువంటి తిరువడిగలు నీ యొక్క శ్రీపాదములను ఎంగాన్ను కూర్చుది ఏ కాలమందు ఆశ్రయింప చేసుకుంటావయ్యా అంటున్నారు ఆళ్వారు ఈ పాత్రంలో. తాత్పర్యం: ప్రళయకాలములో ఏం చేస్తావు? ఉదరములో ఉంచుకుంటావు ఈ సకల జగత్తులని, అలా ఉంచుకొని రక్షిస్తావు. సృష్టి కాలంలో సృష్టిస్తావు. ఇలా జగత్కారణభూతులమైనటువంటి నువ్వు పృథివీ, అప్పు, తేజో, వాయువు, ఆకాశాలు అనేటువంటి పంచభూతాలని కార్యానుకూలంగా చేర్చి బ్రహ్మాది దేవతలకు వాసస్థానమయ్యేటట్టుగా సృష్టించి అండమనేటువంటి కోటలో నుంచి నన్ను బయటకు తీసి సంసార గంధము లేనిది నిరవధిక తేజో మయమైనటువంటిదైన పరమపదంలోని నీ దివ్య పాదార విందాల్ని ఆశ్రయించేటట్టుగా నన్ను ఎప్పుడు చేసుకుంటావో కదా, ఆ కాలాన్ని నాకు ఎంగాన్ను కూడువదోన కూట్టుది, నన్ను ఎప్పుడు నీ స్థానానికి చేర్చుకుంటావో ఆ కాలాన్ని, ఆ టైం చెప్పు నాకు. అలా భరతాడ్వానికి చెప్పలా రామచంద్రుడు 14 సంవత్సరాలు అని, అలా నాకు కూడా ఒక సమయం చెప్పు. ఏమిటి ఆడవాళ్ళ యొక్క ఆర్ట్ ఇక్కడ? ఈ పంచభూతాత్మకమైనటువంటి, అదే భగవంతుడు కార్యభూతుడు, కార్యరూపంగా ఉన్నటువంటిది ఈ జగత్తు.
కారణ రూపంగా ఉన్నటువంటి ఆ స్థితిలో కారణత ఈ జగత్తు కారణ స్థితిలో ఉన్నప్పుడు రక్షించేది ఆయనే, కార్యరూపంలో ఉన్నప్పుడు రక్షించేది ఆయనే. అలాంటి ఆ భగవంతుడు నన్ను ఈ అందము అనేటువంటి కోటలోంచి బయటికి తీసి సంసార గంధము అంటనట్లుగా నిరవధిక తేజోమయమైనటువంటి నీ యొక్క పరమపదాన్ని ఎప్పుడు చేర్చుకుంటావో చెప్పవయ్యా అంటున్నారు ఆడవాళ్ళు. ஆறாயிரப்படி காட்டி உன்னுடைய సృష్ట్యాదిలీలైకు ఉపకరణ భూతమాయ్ స్వత్ అధిష్ఠిత పృథివ్యాది పంచభూత ఆరబ్ధమాయ్ ప్రాకృత విషయక భోగ బ్రహ్మాది క్షేత్రజ్ఞ వర్గ పరిపూర్ణమా ఇరుంద అండత్తైక్కజిత్తు నిరవధిక తేజోమయమాయ్ సత్వగుణ ఆత్మకమాయ్ ప్రకృతే పరస్తాత్ వర్తమానమాన వైకుంఠత్తులే కొండుపోయి స్వయత్న దుర్లభమానవు తిరువడిగడిలే ఎన్ను కూర్చువదు ఎంగిరారు. నీ యొక్క సృష్టి మొదలైన లీలలకు ఉపకరణమైనటువంటిది ఈ లోకం. అంతేకాదు స్వదధిష్ఠిత పృథివ్యాది భూత ఆరబ్ధమాయ్ నీ చేత అధిష్ఠించబడినటువంటివి ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా. ప్రాకృత విషయక భోగ బ్రహ్మాది క్షేత్రజ్ఞ వర్గ పరిపూర్ణమాయిరుంద అండత్తైకజిత్తు ప్రాకృత విషయాలనే భోగంగా భావించేటువంటి బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళకి క్షేత్రంగా ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఈ అండంలోంచి తొలగింపచేసి నిరవధిక తేజోమయమాయ్ సాటిలేని తేజస్సును కలిగినదైనటువంటి సత్వగుణ ఆత్మకమాయ్ సత్వగుణముతో కూడుకున్నటువంటి ప్రకృతే పరస్తాత్ ప్రకృతి కంటే వేరైనటువంటిదిగా వర్తమానమాన వైకుంఠత్తులే కొండిపోయి ప్రకృతి కంటే వేరుగా ఉండేటువంటిదైన ఆ శ్రీ వైకుంఠానికి నన్ను తీసుకువెళ్ళు. స్వయత్న దుర్లభమానవు తిరువడిగడిలే ఎన్ను కూర్చువదు. నా ప్రయత్నంతో పొందటానికి దుర్లభమైనటువంటి నీ యొక్క తిరువడిగళ్ళల్లో నన్ను ఎన్ను కూర్చువదు, ఎప్పుడు చేర్చుకుంటావయ్యా? నీ యొక్క తిరువడిగళ్ళని చేర్చడం అనేటువంటిది కావాలి నాకు. అది నా ప్రయత్నంతో నేను పొందడానికి సాధ్యం కానటువంటివి. అలాంటిది నీ ప్రయత్నంతో నీ అనుగ్రహం కలిగితే తప్ప నేను పొందలేనటువంటివైన ఆ తిరువడిగళ్ళలో నన్ను ఎప్పుడు చేర్చుకుంటావు అని అడుగుతున్నారు ఆడవాళ్ళు. పన్నీరాయరపడి అనంతరం సకల జగత్కారణ భూతనానని இந்த ஜெகதந்தர்பாவத்தை கழித்து என்னை உன் திருவடிகளிலே கூட்டுவது என்கிறார். సకల జగత్తుకి కారణభూతుడు అయినటువంటి నువ్వు ఈ ఇంద జగదంతర్భావத்தை ఖజిత్తు ఇలాంటి ఈ లోకంలో ఉండేటువంటి నాకు ఉన్న ఈ స్థితిని తొలగించి నన్ను నీ యొక్క తిరువడిగళ్ళలో కూట్టువది ఎన్గిరార్. నీ యొక్క తిరువడిగళ్ళలో ఎప్పుడు చేర్చుకుంటావయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆళ్వారు. పూర్వ సృష్టిలే ప్రకాశిప్పిత్తు కాటి అంటే పూర్వ సృష్టిలే ప్రకాశిప్పిత్తు నిరపేక్ష కారణభూతనానని సంహృతి అవస్థయిలే తమహ ఏకీభవతి ఎంగిరపడియే నామరూప విభాగరహితమాంబడి స్వరూపత్తిలే మరైత్తు సృష్టి దశయిలే యథాపూర్వం అకల్పయత్ ఎంగిరపడియే. పూర్వ సృష్టిలో సృష్టి చేసేటప్పుడు ప్రకాశింపచేస్తావు, తర్వాత నిరపేక్ష కారణభూతుడివి నువ్వు. అలా నువ్వు సంహృతి అవస్థయిలే అంటే లయం చేసే సమయంలో తమహ ఏకీభవతి ఎంగిరపడియే అదిగా ఈ పంచభూతాలు కూడా ఎలాగైతే పరమాత్మ దగ్గర నుంచి అవన్నీ ఏర్పడ్డాయో అదే క్రమంలో ఏమిటి భూమి నుండి నీరు నుండి భూమి వెళ్ళి నీటిలో చేరుతుంది, నీరు వెళ్ళి అగ్నిలో చేరుతుంది, అగ్ని వెళ్ళి వాయువులో చేరుతుంది, వాయువు వెళ్ళి ఆకాశంలో చేరుతుంది. ఇలా ఆకాశం దేంట్లోంచి వచ్చిందో దాంట్లోకి చేరేటట్టుగా ఆ రీతిగా ఏం చేస్తాడు ఈయన తమహ ఏకీభవతి ఎంగిరపడి అదిగా తమస్సు వెళ్ళి చేరుతుందని చెప్పినట్టుగా నామరూప విభాగరహిత మాంబడి స్వరూపత్తిలే మరైతు ఇది ఫలానా నామము వీడిది ఫలానా రూపము అనేటువంటి తారతమ్యం తెలియనట్లుగా స్వరూపముతోటి మరైతు దాటి సృష్టి దశయిలే మళ్ళా అంటే లయకార్యం అప్పుడేమో అన్నిటినీ ఏకీభవత అన్నట్టుగా వాటికి నామరూప విభాగరహితంగా ఉంచి సృష్టి చేసే సమయంలో యథాపూర్వం అకల్పయత్ ఎంగిరపడియే పూర్వం వల్లే మళ్ళా సృష్టించాడని చెప్పినట్టుగా ఉండు ఉమిజిందా పోలే ఉరు కొలయ్యాదపడి సృష్టిக்கும்
ఉండు ఉమిజిందా పోలే. అదే వాటిని ఆరగించి మళ్ళా బయటికి వెడల కక్కినట్టుగా ఉరు కొలయ్యాదపడి సృష్టికం. ఇదిగో తింటాడు, వామిట్ చేసుకుంటాడు అనమాట. కానీ లోపల ఉన్నటువంటి లోపలికి వెళ్ళిన పదార్థం ఒక్కటి కూడా శరీరాన్ని అంటే దానికి ఉన్నటువంటి రూపాన్ని కోల్పోనట్లుగా ఏ రీతిగా అయితే తన లోపలికి తీసుకున్నాడో అదే రీతిగా బయటికి వెడల కప్పుతాడు వాటన్నిటినీ. പൃഥിവ്യാദി ഭൂതങ്ങൾ ഐന്ദയും പഞ്ചീകരണ പ്രകാരത്തിലെ തിരട്ടി ഇവത്തെ പുറവായിലെ ആവരണമാകവും വഹിച്ചു അകവായിലെ ബ്രഹ്മാദികളാന അനിമിഷർക്കു వాసస్థానమాంబడి సమైత అద్వితీయమాన అండమాగిర ముట్టుకోట్టయ్యే కజిత్తు. అదిగో పృథివీ మొదలైనటువంటి పంచభూతాల ఐదింటిని కూడా పంచీకరణ ప్రకారத்திலே తిరట్టి పంచీకరణ ప్రకారంలో అదిగో పంచభూతాలు పంచీకరణం అంటే ఏం చేస్తారు? 5 భూతాల్లో ఇప్పుడు గాలి అని చెప్పుకున్నాం అనుకోండి, మొత్తం గాలే ఉండదు, అందులో సొగభాగం గాలి ఉంటుంది, మిగతా సొగభాగంలో మిగతా 4 ఉంటాయి. అలానే అగ్ని అన్నారనుకోండి, అగ్నిలో అగ్ని మాత్రమే సొగభాగం ఉంటుంది, మిగతా 4 కూడా మిగతా సొగభాగం ఉండేటట్టు ఇలాగా పంచీకరణ ప్రకారంతో ఒక చోట చేర్చి ఇవత్తై పురవాయిలే ఆవరణమాగవం వైత్తు వీటిని ఆవరణంగా చేసి అగవాయిలే బ్రహ్మాదిగళాన అనిమిషర్కు వాసస్థానమాంబడి. అది అగవాయిలే బయట బ్రహ్మ మొదలైనటువంటి అనిమిషర్కు రెప్పలు లేని వాళ్ళకి అంటే రెప్పపాటు ఉండదన్నమాట. బ్రహ్మగారికి కూడా నిత్యసూర్ల వలె వాళ్ళకి వాసస్థానం అయ్యేటట్టుగా చేసి శమైత తగినటువంటి అద్వితీయమాన అండమాగిన ముట్టుకోటయే చాటిలేని అండమని చెప్పబడేటువంటి ఆ కోటని ఖజిత్తు తొలగింపచేసి ఇదిల్ ఇరుప్పు దుఃఖమాయ్ ఉన్నై ప్రాపిక్కయ్యాలే ఆశై తుడయ్యై అన్నై. ఇదిల్ ఇరుప్పు దుఃఖమాయ్ ఉన్నై ప్రాపిక్కయ్యాలే ఆశయుడయ్య అన్నై. ఈ స్థితి, ఈ అండంలో ఉంచడం అనేటువంటి స్థితి ఏమో నాకు దుఃఖం, నిన్ను పొందడం అనేటువంటి విషయంలో ఆశ. అలాంటి నన్ను ఉనకు అసాధారణమాయ్ అతిశైత తేజో రూపమాయ్ నీకే అసాధారణంగా అంటే నీకు తప్ప ఇంకెవ్వడికి లేనటువంటిది తేజో రూపమైనటువంటిది. విశ్వత పృష్టేషు సర్వత పృష్టేషు ఎంగిరపడియే ఎల్లావత్తుక్కుం మేలాన పరమపదత్తిలే. విశ్వత పృష్టేషు వెనక భాగంలో, ఈ లోకానికి వెనక భాగం, సర్వత పృష్టేషు అన్నిటికీ వెనక భాగంలో ఉండేటువంటిది ఆ పరమపదం. ఎల్లావత్తుకు అన్నింటికంటే పైన ఉండేటువంటి పరమపదంలో వీధి శివ తనకాది కడుక్కు అత్యంత దూరమాంబడి పెరుదర్కు. ఆ బ్రహ్మగారికి ఆ రుద్రుడు గారికి సనకాది బ్రహ్మ ఋషులకి కూడా అత్యంత దూరమాంబడి మిక్కిలి దూరం అనేటట్లుగా పెరుదర్కు అరిదాన తిరువడిగలై అక్కాలం కూట్టుది. పొందడానికి దుర్లభమైనటువంటి ఆ తిరువడిగల ఎక్కాలం ఎప్పుడు కూట్టుది చేరేది. కాలం అరిందేనాగిల్ నిరిత్తిరుక్కులాం ఎన్నుకరిచి. ఇప్పుడు ఎందుకండి వాళ్ళకి ఎప్పుడైతే ఏమి అవి లభిస్తే చాలని ఉండాలి కదా, అంటే ఫలానా సమయం అని తెలిస్తే ఇదిగో ఇప్పుడు కాదు సంవత్సరం లేదా 10 ఏళ్ళు అని చెప్పారనుకోండి. భరతుడు ఎలా ధరించి ఉన్నాడు? 14 సంవత్సరాల తర్వాత ఆ రామచంద్రుడు నాకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మళ్ళా తిరిగి వస్తాడని ఎలా ధరించి ఉన్నాడో అలా ఆళ్వాళ్ళు కూడా ధరించి ఉండాలంటే ఆళ్వారే మిమ్మల్ని ఫలానా సమయంలో కృప చేస్తామండి, అప్పటిదాకా మీరు వెయిట్ చేయాలన్నారు. ఓకే, అసలంటూ చెప్పావు కదా కృప చేస్తానని, పర్వాలేదు అని ధరించి ఉండటానికి అనమాట. అది కరందు ఉమిజిందు ఎన్ను ఉండు ఉమిజిందు ఎన్ను సొల్లువరుగల్. కరందు ఉమిజిందు ఎన్ను అంటే ఉండు ఉమిజిందు. ఉండు అంటే ఆరగించి, ఉమిజిందు అంటే బయటికి వెడలకక్కి. ప్రళయకాలంలో ఆరగిస్తాడు, ఉమిజిందు సృష్టి సమయంలో వాటన్నిటిని బయటికి వెలికి తీస్తాడు బయటికి. ఇప్పుడు కీడు వ్యాఖ్యానం. కాటి ఇంద్రజాలకిరై పోలే మున్పు తానే తానాంబడియవత్తయ్యడయ్య తన పక్కలిదే ఉపసంహరిస్తూ తదవస్తమాన జగత్తై. ఐంద్రజాలకిరై పోలే, ఇంద్రజాలకుడు చేస్తూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు, మాయం చేస్తూ ఉంటాడు, మళ్ళా పుట్టిస్తూ ఉంటాడు కదా. అలాగా మున్పు తానే తానాంబడి ఇవత్తై అడయ్య తన పక్కలిదే ఉపసంహరిస్తూ, అది ముందు అంతా తానే అన్నట్టుగా వీటన్నిటినీ తనలోకి చేర్చుకొని తదవస్తమాన జగత్తై అంటే జీవులతో కూడి ఉన్నటువంటి ఆ అవస్థని ధాత యథాపూర్వం అకల్పయత్యంగిరపడియే ఇత్తై ఉండా కిక్కాటి
ముందేం చేశాడు, ఒక ఐంద్రజాలికుడు కనుక ఏం చేస్తాడు, ఇంద్రజాలం చేసేవాళ్ళు ముందు ఉన్నదా లేనట్లు చూపిస్తారు, ఆ తర్వాత సృష్టిస్తాడు చేతిలోంచి. ఇదిగో ఉట్టి గుప్పిళ్ళు చూపిస్తారు, గుప్పిళ్ళు తెరవగానే ఏదో ఒక చిలకో పక్షో పెన్నో పేపర్ ఏదో బయటికి చూపిస్తాడు కదా. అలా ఈయన కూడా మొదట ఈ లోకాలన్నింటినీ తన లోపలికి చేర్చుకుంటాడు, ఆ తర్వాత అన్నింటినీ మళ్ళా తిరిగి సృష్టిస్తాడు. ఎలా ధాత యథాపూర్వం అకల్పయత్తు, పూర్వము వలె వీటిని సృష్టిస్తాడని చెప్పినట్లుగా ఇత్తై ఉండాకి కాటి వీటిని సృష్టించి చూపించి నీ కరందు మిజుం సస్తావానని ఏ ప్రళయం వందవారే ఉళ్ళై వైద్యు రక్షిత్తు అది కజిందవారే వెళ్ళినాడు కానా ఊమిజుం. అదిగో నీ కరందు ఊమిజం అంటే నువ్వు వాటిని మింగేసి, కరందు అంటే మింగటం, తన లోపలికి చేర్చుకోవటం, అది తినటము. ఉమిజం అంటే బయటికి ఊయటం, ఉమ్మి. ఎలాగా సృష్టించేటువంటి నువ్వే ప్రళయం రాగానే నీ లోపల ఉంచుకొని రక్షించి, అది కజింద వారే ప్రళయం తొలగిపోగానే వెడినాడు కాన ఉమిజం బయట ప్రపంచానికి కనబడేటట్టుగా అంతా సృష్టించేస్తావయ్యా. అన్నికే లేక నీ కరందు అంటే కాట్టి చూపి, ఉమిజిందు కాట్టుం ఎన్నుమా, నువ్వే అంతా చూపిస్తావయ్యా సృష్టి చేసి. ఇప్పటి ఉన్బదుం ఇజువదాన పృథివ్యాధిగళాలే ఈట్టి తిరట్టి త్రివుత్కరణத்தை చొన్నపడి. అదో ఇలాంటి ఉన్బదు ఉమిజ్వదాన అంటే ఆరగించేటువంటిది, అంటే ప్రళయకాలంలో ఆరగిస్తాడు, తర్వాత సృష్టి సమయంలో బయటికి వెడల తీస్తాడు కదా. అలాంటి పృథివ్యాధి గళాలి, పృథివీ మొదలైనటువంటి వాటి చేత ఈట్టి తిరట్టి అని త్రివృత్కరణத்தை చొన్నపడి, త్రివృత్కరణాన్ని ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, పంచీకరణం చెప్పుకున్నాం. ఇక్కడ త్రివృత్కరణాన్ని చొన్నపడి అంటే త్రివృత్కరణం అంటే ఏమిటట, తేజో అప్ అన్నంగళై కూట్టుగై. అన్నం అంటే పృథివీ, అంటే తేజస్సు అంటే అగ్ని, భూమి, అప్పు నీళ్లు, ఈ మూడే ఉంటాయి అన్నమాట త్రివృత్కరణంలో. పంచీకరణం అంటే పంచభూతాలన్నీ ఉంటాయి, గాలి నీరు వాయువు అన్నీ. కానీ ఇక్కడ త్రివృత్కరణంలో తేజస్సు, అన్నము, ఇది మూడవది అప్పు నీళ్లు, ఈ మూడు మాత్రమే ఉండేట్టుగా సమేత్య అన్యోన్యం సంయోగం పరస్పర సమాశ్రయా இவை தனித்தனியும் காரியத்தை பிறக்கமாட்ட கூடினாலும் సమప్రధానమాయ్ నిత్యల్ కార్యం పిరప్పిక్క మాటాదు. ఇవి విడివిడిగా ఉన్నా కూడా త్రివృత్కరణం అన్నా పంచీభూతం అన్నా ఇవి విడివిడిగా ఉన్నా కార్యాన్ని చేయలేవు, అన్ని సమానంగా ఉంచి ఒక చోట ఏర్పాటు చేసిన కార్యాలను చేయలేవండి. అందుకని చెరుగయ్యం మണ്ണయ్యం నీరయ్యం కూట్టి కులాదిగల్ ఘటాదిగళై పిరప్పిక్కుమా పోలే పరస్పరం కారణం ఏకరూపమాయ నిర్కిల్ కార్యము ఏకరూపమా ఇరుక్కుమిరే. అదిగో ఎలా కుమ్మరివాడు కుండం చేస్తున్నాడంటే ఏం చేస్తాడు, ఊక మట్టి నీరు ఈ మూడింటినీ కలిపి కుండని చేసినట్టుగా పరస్పరం కారణం ఏకరూపమాయ నిర్కిల్. పరస్పరం అంటే ఒకదానితోటి కారణం ఎప్పుడు కారణతత్వం ఏకరూపమాయ నిర్కిల్, కార్యము ఏకరూపమా ఇరుక్కుమిరే. అదిగో కారణం ఏకరూపముగా ఉంటే కార్యం కూడా ఏకరూపంగానే ఉంటుంది. దేవాది కార్య నానా విద్యం పిరక్కుంబడి గుణప్రధాన భావేన నిర్కుం దేవాది కార్య నానా విద్యం పిరక్కుంబడి. దేవతలు అంటే దేవ మనుష్య తిర్యక్ స్థావరాలు అయి ఉంటాయి. దేవాది అన్నారంటే ఎప్పుడైనా ఆది అంటే అదే చెప్పుకుంటాము. ఒక నిమిషం. పిరక్కుంబడి గుణప్రధాన భావేన నిర్కుం గుణాలు ప్రధానంగా కలిగినటువంటి భావంతో ఉంటాయి. ఏదన్నా అర్థం మార్చి చెప్పుకోవాలంటే ముందు చదివినప్పుడు తర్వాత చెప్తున్నాం. ఇప్పటి ఇవత్తై తిరట్టి ఇలా వీటన్నిటినీ చేర్చి ఇవత్తాలే నీ వైత్త అమైత్త నీ సమత్వైత్త అంటే నువ్వు సృష్టించినటువంటి ఇమయోర్ ఇత్యాది బ్రహ్మాదిగల్ ஒன்னியும் செய்கிற அத்விதீயமான அண்டமாகிற కోట్టయిల్ నిన్ను ఎన్నై పురప్పడ విట్టు. యమయోర్ ఇత్యాది నువ్వేం చేయాలి, ఇలా చేస్తావా ఈ సృష్టి అంతా కూడా. ఇలా చేసేటువంటి ఈ సృష్టిలో బ్రహ్మాదిగల్ ఒన్నియం చేయగిర అద్వితీయమాన అన్నం, బ్రహ్మాదులు బాగా
చాతుర్యంతో చేసినటువంటి అద్వితీయమైన అందము అనేటువంటి ఈ కోట నుండి నన్ను బయటపడవేవయ్యా అని కోట్టయ్యావదు పురంబు ఉళ్ళారాల్ పూరవన్నాదదు మా బయట ఉన్నవాళ్ళు లోపల కోట్టై అన్నారు కదండి. కోట అంటే ఏమిటి? బయట ఉన్నటువంటి వాళ్ళు లోపల ప్రవేశించడానికి వీల్లేనట్లుగా ఉండేటువంటిది కోట. ఉళ్ళుళ్ళారాలు పురప్పడవు అన్నారే. లోపల ఉన్నవాడు బయటికి రాగలరా అండి? వాళ్ళు రాలేరు. లోపల ఉన్న వాళ్ళు బయటికి రాలేరు, బయట ఉన్నటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళనట్టుగా ఉండేటువంటిదే కోట. అలా బ్రహ్మగారు చేసినటువంటి బ్రహ్మగారి వాళ్ళ కోసం చేసినటువంటి ఈ కోట నుండి నన్ను బయటికి తీయవయ్యా. అప్పుక్క విడమం పురప్పట్ట విడమం తెలియదా ఇరుక్కుమదిరే. మనం ఎక్కడ ప్రవేశించామో తెలియదు, ఎక్కడ బయటపడ్డామో తెలియనట్లుగా ఉంటుంది. దొరత్యయన్నా నిరేతాను మమ మాయ దొరత్యయ అన్నాడు కదా. నా మాయ అలాంటిది, ఎవరి చేత దాటడానికి సాధ్యం కానిది అని చెప్పినట్లుగా ఈ కోట కూడా ఎలా ఉంటుంది? ఎక్కడున్నామో తెలియదు, ఎటు వెళ్తున్నామో తెలియదు, ఎలా వస్తున్నామో తెలియదు. ఎలా లోపల ఉన్నవాడు బయటికి రాలేడు, బయట ఉన్నవాడు లోపలికి పోలేడు. ఎన్నై ఇక్కోట్టయిరే అగప్పట్టు పురప్పడబడి అరియాదిరిక్కిర ఎన్నై. ఇలాంటి ఈ కోటలు, కోట అంటే ఇక్కడ ఈ సంసారం అనే ఈ కోటలో చిక్కుకొని ఉన్నటువంటి నాకు పురప్పడ అజుయి వజి అరియాదిరుక్కిర ఎన్నై, బయటపడేటువంటి మార్గం తెలియకుండా ఉన్నటువంటి నన్ను మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే ఎన్ను నీ సొన్నపడియే ఉన్నయ్యే పత్తిన ఎన్నై. మామేవ ఏం చెప్పాడు? మమ మాయా దురత్యయ అన్నాడా? మరి ఆ మాయ ఎలా దాటాలయ్యా అని అర్జునుడు అడిగితే మామేవయే ప్రపద్యంతే ఏతాం మాయాం తరంతితే, నన్ను ఆశ్రయించినటువంటి వాడు ఈ మాయని దాటగలుగుతున్నాడని చెప్పినట్లుగా ఎన్న సన్నపడియే ఉన్నయ్యే పత్తిన ఎన్నే, నిన్నే ఆశ్రయించి ఉన్నానయ్యా నన్ను. అలాంటి నన్ను ఉమ్మై ఎత్తై కజిత్తు కొడుపోవ చొల్లుగిరది ఎంగనే అన్నా. ఉమ్మై ఎత్తై, దీనిని ఉమ్మై మిమ్మల్ని మళ్ళా ఇది పెరుమాళ్ళు అడుగుతున్నాడు అనమాట. ఉమ్మై మిమ్మల్ని ఎత్తై కజిత్తు కొడిపోవ చొల్లుగిరది ఎంగనే అన్నా. ఎందుకు అలవారే దీన్నంతా తొలగించి తీసుకువెళ్ళమంటున్నారు? ఎందుకు అంటే కొడుంజోతి ఉయరత్తు అస్పృష్ట సంసార గంధమాయ్ శుద్ధ సత్వమయమాయ్ నిరవధిక తేజోరూపమాన పరమ పదత్తిలే. ఎక్కడికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని అని అడిగితే అస్పృష్ట సంసార గంధం, అక్కడ సంసారం అనేటువంటి వాసనే ఉండదు, శుద్ధ సత్వమయంగా ఉండేటువంటిది, నిరవధిక తేజోరూపముగా ఉండేటువంటి పరమపదానికయ్యా. ఊట్టు అరియ తిరువడిక్కల్ స్వయత్నత్తాల్ దుష్ప్రాపమాన తిరువడిగలై. మా యొక్క ప్రయత్నంతో పొందటానికి దుర్లభమైనటువంటి తిరువడిగలని యజ్ఞాను ఎన్నడు ఎప్పుడు చేర్చుకుంటాం నీ యొక్క తిరువడిగళ్ళకి. మా శుచ ఎన్నూరు వార్తై సొల్లిலும் స్థితోస్మి ఎన్నిరుక్కలాయిరే ఇరుపరు స్థితోస్మి గత సందేహ అన్నాడు కదా అర్జునుడు. ఆ రీతిగా నువ్వు కనుక మా శుచ అని ఒక మాట చెప్పావంటే నేను అలా స్థితోస్మి, నా సందేహాలన్నీ తీరేయ్యా అనేటట్టుగా కదా ఉంటున్నది. అప్పడియే நான் கூட்டக்கடுவேன் ఎన్ను ஒரு వార్తై అరుడి చెయ్యవేణు. మా శుచిహాని నువ్వు అర్జునుడికి చెప్పగానే స్థితోస్మి గత సందేహ అని అర్జునుడు అన్నట్టుగా నా కూడా నా కూట్టక్కడవే, నేను నిన్ను చేర్చుకుంటాను ఆడవారి, నా దగ్గరికి పిలిపించుకుంటానని ఒక్క మాట చెబితే, ఒక వార్త అరుడి చెయ్యవేణు, నాకు అనుగ్రహించాలి అని 6 రోహరథం హృష్టహాయ నలాంబడి పూర్ణే చతుర్దశే వర్షే ఎంగిరవోపాది వార్తై అరుడిచ్చేదరుల వేణు. 6 రోహరథం హృష్టహాయ నలాంబడి ఎవరిది? భరతాశ్వాన్. ఎలా వచ్చాడు చిత్రకూట పర్వతానికి? అన్నగారైనటువంటి రామచంద్రుడి దగ్గరికి ఎలా అయోధ్య వాసులందరితోటి చేరి వచ్చినటువంటి భరతాశ్వాన్ వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? రామచంద్ర నువ్వు తిరిగి మళ్ళా అయోధ్యకి వేం చేయాలి, ఆ రాజ్యం నీది, ఆ రాజ్యాన్ని పరిపాలించే అర్హత కలిగినటువంటి వాడివి నువ్వు అని వచ్చాడు, ప్రార్థించాడు. కానీ రామచంద్రుడు తిరస్కరించాడు. తిరస్కరించినప్పటికీ కూడా ఎలా వెళ్ళాడు? కానీ తిరస్కరించి ఏం చేశాడు? ఆ పాదుకలను ఇచ్చాడు. 14 సంవత్సరాల తర్వాత నేను వస్తాను, అప్పటి వరకు వీటితోటి ఆ రాజ్యాన్ని పరిపాలన చేయమని చెప్పినప్పుడు 6 రోహరథం హృష్టహాయ నలాంబడి అదిగో తిరిగి సంతోషంతో వెళ్ళిపోయాడు భరతుడు. ఎందుకు వెళ్ళాడు? భరతుడికి నువ్వు చెప్పావు 14 సంవత్సరాలు అని ఒక అవధి చెప్పావు కదా, అంచేత భరతుడు 14 సంవత్సరాల తర్వాత అయినా మా రామచంద్రుడు తిరిగి అయోధ్యకు వస్తాడు, నన్ను ఏలుకుంటాడు,
అని ఇప్పుడు 6లో రథం హృష్ట సంతోషంతో రథం ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు? మరి ఏమండి, తాను వచ్చినటువంటి కార్యం ఏమిటి? రాముడిని తిరిగి తీసుకువెళ్దామని. కానీ జరిగినటువంటి కార్యం ఏమిటి? రాముడు తిరిగి రాలేదు కదా, అప్పుడు దుఃఖంతో కదా వెళ్ళాలి. అంటే భరతుడు ఎలాంటి వాడు? రాముడికి పరతంత్రుడు. పరతంత్రుడైనటువంటి వాడు ఎలా ఉండాలి? ఆ పరమాత్మ యొక్క అధీనంలో ఆయనకి ఏది ఇష్టమైతే ఆ కైంకర్యాన్ని చేయటమే ఈ జీవుడికి కూడా సంతోషం. కనుక అలా రాజు 6లో రథమహృష్ట అని భరతాశ్వాను ఒక సమయం చెప్పావు కదా రామచంద్ర అని సంతోషంతో వెళ్ళిపోయాడు. పూర్ణే చతుర్దశే వర్షేయం గిరవోపాధి వార్తై అరుడిచ్చేదు అరుళవేణు. భరతాశ్వానికి చెప్పావు కదా, పూర్ణే చతుర్దశే వర్షే 14 సంవత్సరాలు పూర్తయితే వస్తానయ్యా భరత అని ఒక మాట ఇచ్చావు కదా, అలా నాకు కూడా అనుగ్రహం చెప్పు. ఇత్తైక్క జిక్క వేణుం ఎన్నిరుత్తిరయన్నై நீ உகந்தா நீ உகந்தாரை கொடுப்போய் வைக்கும் தேசத்திலே సర్వశక్తియాన నీయే ఎన్ను కొడుపోయి పోయి కక్కడవై. అది ఎలా? ఎత్తై కజిక్క వేణుం ఎన్నిరుక్కిరవెన్నే, దీన్ని శరీరాన్ని తొలగింపచేయవయ్యా, ఈ సంసారులతో సంబంధాన్ని తొలగింపచేయవయ్యా, ఈ అండంలోంచి నన్ను బయటికి తీవయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నానా నేను? అలా నువ్వేం చేయాలో తెలుసా? నన్ను ఇలా ప్రార్థన చేస్తున్న నన్ను నీ ఉగందారై కొడిపోయి వైకుంఠ దేశత్తులే, నువ్వు ఎవరిని ఇష్టపడతావో వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఉంచుతావు? శ్రీవైకుంఠంలో. అలాంటి దేశంలో సర్వశక్తియాన నీయే ఎన్ను కొడిపోయి వైక్కడవై, సర్వశక్తిమంతుడమైనటువంటి నువ్వు నన్ను తీసుకెళ్ళి అక్కడ ఉంచగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడవయ్యా, కాబట్టి నన్ను అక్కడ ఉంచు. ఈ కోట ఇట్టయ్యవంతానే కజిక్క వేణుమిరే. అసలు ఈ బంధం, ఈ కోటలో పడేసిన వాడివి నువ్వే కాబట్టి ఈ బంధం కోట అంటే ఏమిటి? శరీరం అనే కోట. లోపల ఉన్న జీవుడు బయటికి రాలేడు, బయట ఉన్నటువంటివి లోపలికి వెళ్ళలేవని చెప్పారు కదా. అలా ఈ కోట ఇట్ట ఇవంతా అనేక జిక్క వేణుమిరే, ఈ కోటని ఇచ్చినటువంటి ఆయనే దాన్ని తొలగించాలి తప్ప ఎవ్వరూ దాన్ని ఛేదించలేరు, తొలగించుకోలేరు. విరోధి అయిపోకిలుం ఇవనై పత్త వేణుం, విరోధులు పోవాలన్నా ఆయన్నే పట్టుకోవాలి. తన్నై పెరడం తన్నాలే పెరవేణుం, తనని పొందాలన్నా ఆయన ద్వారానే. మనకున్న విరోధులని మనం తొలగించుకోలేము, ఆయన్ని పొందాలన్నా మన స్వప్రయత్నంతో మనం పొందలేము. మన విరోధులని పోగొట్టే ఆయన్ని పొందడానికి, విరోధులు అంటే ఆయన్ని పొందడానికి మనకున్నటువంటి విరోధుల్ని పోగొట్టాలంటే ఆయనే పోగొట్టాలి. తనని పొందింప చేసుకోవాలి అంటే ఆయనే ప్రయత్నం చేయాలి, అంతే తప్ప ఈ జీవుడికి రాదు. మామేవయే ప్రపద్యంతే తమేవ శరణం గచ్చా అని పెళ్ళై తిరునరయ్యూర్ అరయ్యారు. ஒரு குருவி பிணைத்த பிணை ஒருவரால் அவிஷ்க వంగిరది ఇల్లై. తమేవ శరణం గచ్చ, తమేవ ఆయననే శరణం గచ్చ, రక్షకంగా గచ్చ పొంది అని. మామేవయే ప్రపద్యంతే, ఆయనే చెప్పాడు కదా, మామేవయే ప్రపద్యంతే. ఈ సంసారం అనే ఈ కోట ఎలా తొలగుతుంది అని, కానీ మామేవయే ప్రపద్యంతే, నన్ను ఆశ్రయిస్తేనే అది తొలగించుకోగలుగుతాడు అని చెప్పినట్టుగా పెళ్ళై తిరునరయ్యూరు అరయ్యర్ గారు అంటారట, ஒரு குருவி பிணைத்த பிணை ஒருவரால் అవిష్క వంగిరది ఇల్లై. ఒక చిన్న కీటకం, పక్షి ఒక గూటిని కడుతుంది, ఆ పిచ్చుకంటారు, పిచ్చుక ఒక గూటిని కడుతుంది, ఆ గూటిని మనం విప్పదీయగలమా? అది ఆ రీతిగా అల్లిక చేస్తుంది. అలాంటిది ஒரு సర్వశక్తి కర్మానుకూలமாக பிணைத்த பிணையை அவனை கால் கட்டாதே இவ்வெளி ఎలుంబనాన సంసారియాల్ అవిష్టు కొల్లపోమో ఎన్ను పనిప్పారు. ఒక చిన్న పక్షి కట్టినటువంటి గూటినే మనం విడదీయలేమే, అలాంటిది సర్వశక్తిమంతుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు మన యొక్క కర్మానుకూలమాగా వినయ్ తప్పిని అల్లినటువంటి ఈ గూటిని అవనే కాలు కట్టాదే, ఆయనే దీన్ని తొలగింప చెయ్యాలి తప్ప ఈ వెలియలుంబనాన సంసారియాల్ అవిష్టు కొల్లపోమో. ఇంత వెలియలుంబనాన, ఇంత దుర్బలుడైనటువంటి ఈ సంసారి చేత అవిష్టు కొల్లపోమో ఎన్ను పనిప్పారు, తొలగించుకోవడానికి సాధ్యమవుతుందా అని చెప్తూ ఉండేవారట పెళ్ళై తిరునరయ్యూర్ అరయ్యారు. అంటే ఇందులో ఏం చెప్పారు ఆళ్వారు అంటే, అదంతా సృష్టి కారణతత్వము నువ్వే, కార్యరూపంలోకి మళ్ళా ఈ సృష్టి రావాలన్నా అన్నీ చేసేవాడివి నువ్వేనయ్యా అని చెప్తూ, ఈ సంసారం అనే సముద్రం నుండి బయటికి తీయవయ్యా నన్ను, నువ్వు తలుచుకుంటే తీయగలవే తప్ప ఇందులోంచి తీయగలిగేవాడు ఎవ్వరూ లేరు. ఆనాడు భరతాశ్వానికి చెప్పావు కదా, ఏది ద్వాదశే పూర్ణే చతుర్దశే వర్షే 14 సంవత్సరాలు
పూర్తయిన వెంటనే భరత నీ దగ్గరికి నేను వచ్చేస్తానని చెప్పినట్టు ఒక మాట నువ్వు, అది నాకు సప్తాధారకం అవుతుంది. కాబట్టి ఈ సంసారం అనే ఈ గూటి నుండి, ఈ కోట నుండి బయటికి రావాలి అంటే అది మా ప్రయత్నంతో మేము చేయలేము. నీ యొక్క ప్రయత్నం లేకపోతే మేము నిన్ను పొందలేము. కాబట్టి ఇలా ఈ సంసారం నుండి నన్ను తీసి ఎప్పుడు నీ దగ్గరికి చేసుకుంటావో ఒక సమయాన్ని చెప్పవయ్యా అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. காட்டினே கரந்தூமிழு நிலநீர்த்தி விசும்புகால் ஈட்டினே வைத்து அமைத்த எமையோர் வாழ் தனிமுட்டை கோட்டை இனில் கிழித்து என்னை உன் கொழுஞ்சோதி உயரத்து கூட்டறியா திருவடிக்கள் எங்கான்னும் கூட்டுரியேன். ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடி.